వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం చివరి లైనును చదువుదాం. నేను మిమ్మును దర్శింతును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా, చదవబడిన లేఖన భాగంలో యూదా ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఆ ప్రజలకు ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నారు. యూదా ప్రజలారా, నేను మిమ్మును దర్శించేదను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు మనలను దర్శించే దేవుడు. ఆయన మన దగ్గరకు వచ్చే దేవుడు. ఆయన మనలను చూచే దేవుడు. ఎందుకనగా ప్రజలు బంధకాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నేను మిమ్మలను దర్శిస్తాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ సమస్యలలో ఉన్నావేమో, అప్పుల ఊబిలో ఉన్నావేమో, బలహీనుడిగా ఉన్నావేమో, బాధలలో ఉన్నావేమో, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా అన్నదమ్ములు కానీ, నా కన్నబిడ్డలు కానీ నా దగ్గరికి రావడం లేదు, నన్ను దర్శించడం లేదని ఒకవేళ వేదన చెందుతున్నావేమో, నిన్ను సృష్టించిన దేవుడు ఈరోజు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నేను మిమ్మును దర్శించేదను. మన దేవుడు దర్శించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన అనేక మందిని దర్శించాడు. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివితే భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారు చెప్తారు, దేవా, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఉన్నావు అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు దర్శించే దేవుడు. అయితే దేవుడు మనలను దర్శించాలి, మన బంధకాలలో నుండి, మన సమస్యలలో నుండి ఆయన మనలను విడిపించాలి అని అడిగితే ప్రభువు ఎవరిని దర్శిస్తాడో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిననుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఒక వ్యక్తి సంతోషముగా నీతిని అనుసరించినప్పుడు, నీతి మార్గములో నడిచినప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దర్శిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒకసారి భూలోకాన్ని చూచాడు. భూమి అంతయు కూడా చెడిపోయి ఉంది. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. అటువంటి సమయంలో దేవునికి బాధ కలిగింది. ఈ ప్రజలను సృష్టించినందుకు ఆయన బాధపడుతూ ఈ భూమిని ఒకసారి కడిగివేయాలి అని అనుకున్నాడు. అయితే ఆ సమయంలో దేవుడు ఒక కుటుంబాన్ని దర్శించాడు. ఆ కుటుంబం ఎవరిది అని అడిగితే
నోవహు కుటుంబం. ఆ కుటుంబాన్ని ఎందుకు దేవుడు దర్శించాడు అని అడిగితే వాక్యంలో రాయబడినటువంటి మాట, నోవహు ఈ తరము వారందరిలో నీతిమంతుడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా దేవుడు చూచినప్పుడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు గనుకనే దేవుడు నోవహు కుటుంబాన్ని దర్శించాడు. ఆ జల ప్రళయంలో నుండి దేవుడు ఆ కుటుంబాన్ని తప్పించాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనలను దర్శించినప్పుడు శ్రమలలో నుండి మనం విడిపించబడతాం. ఆయన మనలను దర్శించాలి అని అడిగితే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించిన ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో జకరియా, ఎలిజబెత్తులు అనబడిన దంపతులు ఉన్నారు. వారిని కూడా దేవుడు దర్శించాడు. దేవుని దూత వచ్చింది, దేవుని వర్తమానాన్ని తీసుకొని వచ్చి జకర్యాతో మాట్లాడుతుంది. జకర్యా, భయపడకుమో, నీ ప్రార్థన వినబడింది అని చెప్పింది. కారణం ఏమిటి అని అడిగితే జకర్యాను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, జకర్యా ఎలిజబెత్తులట నీతిని అనుసరించారు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నారు, దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా నీతిని అనుసరించినప్పుడు దేవుడు మిమ్ములను దర్శిస్తారు. మరొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శించును. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఇశ్రాయేలీల యొక్క ప్రజలకు ఆ బబులోను చెరలోనికి వెళ్ళిన తరువాత 70 సంవత్సరములకు నేను మిమ్ములను తిరిగి రప్పిస్తాను అని ప్రభు ఒక వాగ్దానం ఇచ్చారు. అయితే ఈ 29వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ వాగ్దానమును నెరవేర్చుటకు నేను మిమ్మును దర్శించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2022వ సంవత్సరములో దేవుడు మనకు కూడా అనేక వాగ్దానాలు ఇచ్చారు. చాలామంది వాగ్దానాలు తీసుకున్నారు. మీకు ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్చబడినట్లుగా మీరు ఓపిక కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, సహించండి. ఆ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేయండి. ఏదో ఒక రోజు నాడు ఈ సంవత్సరములో దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన మిమ్ములను దర్శించబోతున్నారు. దేవుడు ఎవరిని దర్శిస్తారో వారి జీవితంలో దేవుడు చెప్పిన మాట వాగ్దానము నెరవేర్చబడింది. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనములో ప్రభువు యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను అని రాయబడి ఉంది. అక్కడ ఆమెను దర్శించడానికి కారణం ఏమిటి అని అడిగితే, యెహోవా తానిచ్చిన మాట చొప్పున ఆ మాటను నెరవేర్చుట కొరకు, ఆ వాగ్దానమును నెరవేర్చుట కొరకు అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానమును విస్తరింప చేస్తానని వాగ్దానం ఇచ్చారు. దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుట కొరకు దేవుడు దర్శించారు. అబ్రహాము గారి కుటుంబాన్ని దేవుడు దర్శించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీ కుటుంబాన్ని కూడా మీకిచ్చిన మాటను నెరవేర్చుటకు ఆయన దర్శించబోతున్నారు. ప్రార్థన పూర్వకంగా దేవుని కొరకు విశ్వాసముతో కనిపెట్టండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దర్శించబోతున్నారు. ప్రభు దర్శించాలి అని అడిగితే మనము నీతిని అనుసరించాలి. ఆయన ఇచ్చిన మాట కొరకు ఓపికతో, ఓర్పుతో మనం కనిపెట్టాలి. అలా కనిపెట్టినప్పుడు ప్రభు మనలను దర్శిస్తారు. ఆయన దర్శించుట ద్వారా మనం ఆశీర్వదించబడతాం. అలా ఆశీర్వదించబడినట్లు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మిమ్మును దర్శించదనని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా.
మీ వాగ్దానమును అయా నీ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. అయితే మీరు మమ్మలను దర్శించాలి అని అంటే నీతిని అనుసరించాలని, అయా నీ సన్నిధిలో విశ్వాసముతో అయా నీవిచ్చిన మాట కొరకు మేము కనిపెట్టాలని ఈరోజు నీ వాక్యంలో మేము ధ్యానం చేశాం. అయా ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలను వింటున్నారు, అయా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితంలో వారికి ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడునుగా ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలను దీవించండి, క్షేమాన్ని దయచేయండి, సమస్త అవసరతలను మీరు తీర్చండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, ఘనమైన నీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాను. నీ కార్యములను మీరు జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. దర్శించు నన్ను ధవళవర్ణుడా, రూపించు నీవలె పరిశుద్ధుడా. దర్శించు నన్ను ధవళవర్ణుడా, రూపించు నీవలె పరిశుద్ధుడా. నీరాక కొరకు నన్ను సిద్ధపరచు, ఏ లోపములేని యేసయ్యా. నీలాంటి వాడెవడు లేడయ్యా, ఏ లోపములేని యేసయ్యా. నీలాంటి వాడెవడు లేడయ్యా. దర్శించు